అందరికీ నమస్కారం అండి. ఈరోజు భమిడి కమలాదేవి గారు రాసిన 'పాలంగి కథలు' అన్న పుస్తకం నుంచి 'అత్తారిల్లు మొదటి రోజు' అనే కథానిక చదవబోతున్నాను. నిన్నటి రోజున మొదటి భాగం చదివాను కదండీ! ఇవాళ రెండవ భాగం. నిన్నటి మొదటి భాగం వినని వారు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. తప్పకుండా చూడగలరు. కథలోకి వెళితే, ఇక్కడే ఉండవలసిన నువ్వు దేనిని అసహించుకోకూడదు. ఈ వాసనలన్నీ తట్టుకోవడం అలవాటు చేసుకోవాలి సుమా అని ఎవరో నా చెవిలో చెబుతున్నట్లు అనిపించింది. నిజమే కదా! ఈలోగా మాణిక్యాంబ వచ్చి ఆ బొంతలన్నీ తీసుకెళ్ళి పెరట్లో నూతి దగ్గర పడేసింది. హమ్మయ్యా అనుకున్నాను. ఇల్లు తుడవడం పూర్తి చేసేశాను. కానీ దుమ్ము తుక్కు ఎత్తడానికి ఏమీ కనబడలేదు. మద్రాసులో అయితే న్యూస్ పేపర్లోకి ఎత్తి పారపోసాక దాన్ని దులిపి యథాస్థానంలో ఉంచేవాళ్ళం. ఇక్కడెక్కడా ఒక్క కాగితం ముక్కైనా కనబడటం లేదు. నా గదిలోకి వెళ్ళి నేను తెచ్చుకున్న ఓ నోట్బుక్లో కాగితం చింపి జాగ్రత్తగా పోగులు దాంట్లో ఎత్తి పెరట్లో పారపోసి కాగితం దులిపి తెచ్చి మళ్ళీ గదిలో గూట్లో పెట్టేశాను. మధ్యలో కటకటాల గుమ్మం దగ్గర పిల్లకి జడవేస్తూ నన్నే గమనిస్తున్న అత్తగారి నుంచి ఏం కామెంట్స్ ఉంటాయోనని భయంగా నా పని పూర్తి చేసేశాను. మాణిక్యాంబ పెరట్లో నీళ్లు పొయ్యి వెలిగించి పెద్ద కాగుబింద పొయ్యి మీదుంచి నూతిలోంచి నీళ్లు తోడుపోసి చెరుకు పుల్లలు మంట పెడుతుంది. 2 ఏళ్లవాడు వాళ్ళ అబ్బాయి కటకటాల్లో కూర్చుని వాళ్ళమ్మ ఆడుకోవడానికి ఇచ్చిన చెంచాలతో ఆడుకుంటున్నాడు. అంతలో ఏమైందో ఏడుపు లంకించుకున్నాడు. ఎత్తుకుందామని దగ్గరికెళితే వాడు ఉచ్చపోసి అలికి ఏడుస్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. బాబోయ్, మరోటి కూడానా? ఒక్కసారి అటు ఇటు చూశాను. అత్తగారు అంతకు ముందే లేచి వంటింట్లోకి వెళ్లారు కాబోలు. అక్కడెవ్వరూ లేరు. 2 అంగళ్ళ పెరట్లోకెళ్ళి పుల్లలతో నేను మంట పెట్టాను, నువ్వెళ్ళు, పిల్లాడు ఏడుస్తున్నాడు అంటే, వాడిని ఇలా తీసుకురాలేకపోయావా అంది. జవాబు చెప్పకుండా అక్కడే కూలబడ్డాను. సరేలే అంటూ వెళ్ళింది. పిల్లాడిని నూతిపళ్ళెల్లో నిలబెట్టి పట్టుకుని చెంబుతో నీళ్లు పోయి కడగాలి వేధవ ఒళ్ళంతా చేసుకున్నాడు. లేచి వెళ్ళి దూరం నుంచి చెంబుతో నీళ్లు పోస్తే కడిగి పిల్లాడిని చంకనేసుకుని వెళ్ళిపోయింది. హమ్మయ్యా, ఏమీ అనలేదు, ధన్యురాల్ని అనుకున్నాను. కానీ నిత్యం ఈ వెలపరాన్ని ఎలా భరించడం? కృష్ణ, దేన్నైనా సహించే శక్తిని ఈ స్వామి, నీదే భారం. నీళ్లు కాగినట్టున్నాయి, పిల్లలకి నీళ్ళోయండర్రా. అత్తగారు వంటింట్లోంచి కేకలు. అమ్మా, నేను ముందు పోసుకుని వెళ్ళాలే, నాకు ముందు నీళ్లు తోడేయమను. హై స్కూల్ చదువుతున్న ఆడపడుచు గదిలోంచే. విన్నావుగా వదినా, ఆ బాల్చీలోకి నీళ్లు తోడి ఆ దడి వెనుక పెట్టమ్మా. ఆవిడగారు నీళ్లు పోసుకుని వెళితే సగం మంది స్నానాలైనట్లే. ఇలా ఏం చెయ్యాలో ఎవరైనా చెబితే చేసేయడం సులువు. అయినా హై స్కూల్లో చదివే వయసున్న అమ్మాయి తన స్నానానికి నీళ్లు తోడుకోలేదా? బాబోయ్, ఇలా ఆలోచించకూడదు. ఇక్కడి పద్ధతులేమిటో. వెళ్ళి వేడినీళ్లు తోడి దడి వెనుక పెట్టి మళ్ళీ నూతిలో నీళ్లు తోడి కాగులో పోసి మంట ఎగసన తోశాను. మద్రాసులో అయితే కుళాయిలున్నాయి. నుయ్యి కూడా ఉన్నా గిలక ఉండటంతో తోడటం సులభంగా అనిపించేది. కానీ ఇక్కడ చేయింతాడు కట్టిన బాల్చి పైకి తోడటం కష్టంగానే ఉంది. 4 చేదలు తోడేసరికి చేతులు ఎర్రగా కంది నొప్పులు పుడుతున్నాయి. అరిచేతుల కేసి చూసుకోబోయి ఎవరైనా చూస్తే ఏమంటారోనని మానేశాను. సందుగుమ్మం నుంచి మామగారు భుజాన కావడితో వచ్చారు. మరో భుజం మీద తువ్వాల్లో బెండకాయలు కాబోలు మూట వేలాడుతోంది. కాని ఎదురెళ్ళి ఏదైనా సాయం చెయ్యొచ్చో చేయకూడదో తటపటాయిస్తున్న నన్ను ఆదుకోవడానికి మళ్ళీ సోదెమ్మత్తయ్య వస్తున్నాను తమ్ముడు అంటూ వచ్చి ఒడుపుగా పాల తపాలాలు ఒక్కొక్కటిగా కావడి చిక్కంలోంచి ఒడుపుగా తీసి కింద పెట్టి బెండకాయల మూట తీసిచ్చి, కమలా, ఇవి తీసుకెళ్లి కటకటాల్లో ఉంచమ్మా అంటూ బెండకాయల మూట నాకిస్తే అందుకున్నాను.
మామగారు ఎదుట పడటానికి కాస్త భయం అనిపించింది. మళ్ళీ ఆవిడే, "నువ్విక్కడుండు, పాల తపేలా ఒకటి వంటింట్లో పెట్టి వచ్చి మరోటి తీసుకెళ్లేదాకా" అంటూ ఓ పాల తప్పేలా తీసుకుని లోపలికెళ్లారు. తప్పేలా నిండా నురగతో ఉన్న పాలు చూడగానే చిన్నప్పుడు ధనుర్మాసంలో తిరుప్పావైలో గోదాదేవి వర్ణించిన పాల సమృద్ధి గుర్తుకొచ్చింది. పోనీ ఆ పాల తప్పేలా నేనే వంటింట్లోకి తీసుకెళ్దామంటే జాగ్రత్తగా మొయ్యగలనో లేనోనని భయం. ఆలోగా లోపల నుంచి వచ్చిన అత్తగారు అలా గుడ్లప్పగించి పాల తప్పేలాకి కాపలా కాస్తూ నిలబడకపోతే తీసి లోపల పెట్టలేవు అంటూ తప్పేలా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ జాడింపుకి కళ్ళనీళ్లు రాబోయాయి. కానీ వాటిని వెనక్కి మళ్లించగలిగాను. వంటింట్లోంచి పాలకుండ ఒకటి నూతి దగ్గరికి తీసుకెళ్లి కొబ్బరి పీచుతో కడిగి పాలు అందులో పోసి నూతి వెనకున్న వసారాలో పిడకల దాలి. ఆ మాట కొత్తగా విన్నాను. ముందు అర్థం కాలేదు. ఏం చేస్తున్నారా అని గమనిస్తే తెలిసింది దాన్ని దాలి అంటారని. ఇంతకీ ఆ దాలి ఎలా వెలిగించాలో అర్థం కాలేదు. సరే చూస్తాగా, ఇహ రోజు కడిగి కుండలో పాలు పోసి ఆ పిడకల దాలి మీద పెట్టి కాస్తారు కాబోలు. ఇదంతా కొత్త నాకు. ఆయన గారు లేచి టూత్ బ్రష్ పట్టుకుని పెరట్లోకి వస్తూ నాకేసి కళ్ళెగరేస్తూ కొంటిగా చూడటం గమనించిన. పక్క నుంచి చూడనట్లుగా పోబోతుంటే కటకటాల్లో పెరుగు చిలకడానికి సిద్ధం అవుతున్న అత్తగారు, "అదేమిటి అలా వెళ్ళిపోతున్నావెక్కడికి? మా వాడికి చెంబుతో నీళ్ళివ్వకుండా" అన్నారు. ఓహో, ఈయనగారు మొహం కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు నేనే ఇవ్వాలి కాబోలు. మద్రాసులో అన్నయ్యలు మండువాలో ఉన్న గంగాళంలో నీళ్లు వాళ్లే ముంచుకోవడం వల్ల ఇలా అందించాలని అనుకోలేదు. కాగులోంచి నీళ్లు ముంచి అందించా. అందుకుని మల్లెపందిరికేసి వెళ్లారు ముఖం కడుక్కోవడానికి. కవ్వం కట్టేసి వంటింట్లోకి వెళ్ళిన అత్తగారు కొడుక్కి కాఫీ తను కల్పిస్తారా, నేనే వెళ్ళి ఇవ్వాలా? అయోమయంగా ఉంది. ఆవిడ ఎదుట పడటానికి భయంగానూ ఉంది. మధ్యే మార్గంగా నూతి దగ్గరికెళ్ళి మెల్లిగా నీళ్లు తోడటం మొదలుపెట్టా. ఏదో ఒకటి చెయ్యాలని. భుజం మీద టర్కీ టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చిన కొడుక్కి గ్లాసులో కాఫీ తనే అందించారు. సో విషయం అర్థమైంది. స్నానం చేసి వచ్చిన చిన్నాడబడుచు, "వదినా, నేను 6 సార్లు ఒళ్ళు తోముకుని స్నానం చేశాను. కాస్తేమైనా తెల్లబడ్డానంటావా? ఏమైనా నీ తెలుపు రాదనుకో. అయినా వదినా, నీ తెలుపు కాస్త నాకియ్యరాదు. తీసుకోగలిగితే నువ్వే తీసుకో ఎంతైనా." ఏమిటో వదినా, నాకు తెలుపంటే ఎంతిష్టమో. దేవుడు ఈ నలిపిచ్చాడు. అవును, నల్లగా ఉన్న మా అన్నయ్యను నువ్వెలా చేసుకున్నావమ్మా? నాలాగే మా అన్నయ్యకి నల్లగా ఉంటే ఇష్టం ఉండదు. ఆ రాజమండ్రి సంబంధం చూసొచ్చి ఖరాఖండిగా చెప్పేశాడు, తను తెల్లని అమ్మాయిని తప్ప చేసుకోను అని. ఏం మాట్లాడను, తను గలగలా మాట్లాడేస్తుంది. ఈ సంభాషణ నచ్చటం లేదు, కాని వినక తప్పదు. ఈలోగా అన్నం పెట్టాను కంచంలో. "ఇంకా రావేం?" వంటింట్లో నుంచి కేక విని అటు వెళ్ళిపోయింది. హమ్మయ్య, వాన వచ్చి వెలిసినట్లయింది. ఈలోగా, "చెల్లి, స్కూలు టైం అయిపోతోంది, ఇంకా తెమలలేదా?" అంటూ ఎదురుంటి శేషక్క, అలాగే పిలుస్తారు వీళ్ళంతా, వచ్చింది. నాకేసి పరీక్షగా చూస్తూ, "ఏవమ్మా, పట్నంలో నువ్వు సంగీతం పరీక్షలిచ్చావటగా? మా నాన్నగారు లోయర్ పరీక్ష పాస్ అయ్యారు. మేము నేర్చుకుంటున్నాం లే, గీతాల దాకా వచ్చాం." "అవును, నువ్వు లోయరా హైయరా?" "హైయర్ కూడానా?" "హైయర్ పాస్ అయ్యాను." "అబ్బో, చాలానే వచ్చుండాలైతే. కమలజాదల వచ్చా?" ఒక్క క్షణం పాటు ఏమనాలో అర్థం కాలేదు. డిప్లొమా పాస్ అయ్యానంటే గీతం వచ్చా అంటుంది. "ఆ" అన్నాను ముక్తసరిగా. ఈలోగా హేమ రావడం, ఇద్దరూ కలిసి స్కూల్కి బయలుదేరడంతో అప్పటికి సంభాషణ ముగిసింది. ఇదండి, ఇవాళకి ఇక్కడితో ఆపుతున్నాను. రేపటి కథలో ఏం జరిగిందనేది చూద్దాము. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నా ఛానల్ని మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.